5వ దశలో మోదీ ప్రభుత్వం ఈ విధానాన్ని ఎంతో కొంత సవరించుకోక తప్పదు. ఇది కుదరదు. ఎందుకంటే ఒకవేళ ఈయన ఎంత మంచిగా ఉన్నా ట్రంప్ రేపు పొద్దున ఏం చెప్తాడో ఆయనకే తెలీదు. యా సార్, బాబు పవన్ భేటీ సేనాని అసంతృప్తి అంటూ జరుగుతున్న ప్రచారం. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బొత్స ఇంకా జరుగుతుందో తెలీదు. చాలాసేపు సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. అది పెద్ద విశేషం, అది అనుకూలం కానీ ఉన్న పరిస్థితులను బట్టి. దానికంటే ముందు పవన్ కళ్యాణ్ హనుమాన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏనుగుల దాడులను చేయటము, అలాగే వన్యమృగ సంరక్షణ ఇవన్నీ చేయటం కోసం. నాకు కొంచెం అనే ఏనుగుల దానికి హనుమాన్ అని కాకుండా పెడితే గణేష్ అని పేరు పెట్టాలి కానీ ఎంత సనాతనమైనా. పైగా హనుమాన్ వన్యమృగ కార్యక్రమానికి ఎందుకు పెట్టారో తెలియదు. అధికారిక కార్యక్రమం వాస్తవానికి అది ఓకే, అది అయిపోయింది. అక్కడ ఆయన చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, చాలా ఉపయోగపడుతుంది, దేశంలోనే మొదటిది ఇలాంటివి చెప్పారు. తర్వాత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ముందు నుంచి చెప్తూ వచ్చారు ఈ అధికారిక అంశాలు. బడ్జెట్ తర్వాత జరిగే చర్చ, అసెంబ్లీ మళ్ళీ మొదలవుతుంది కాబట్టి చర్చకు వచ్చే అంశాలు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకోవడానికి సమావేశం అవుతున్నారని. ఎందుకైనా వాళ్ళు సమావేశం కావచ్చు, కానీ చాలా ప్రశ్నలు, చాలా సందేహాలు ప్రజల దృష్టిలో, పరిశీలకుల దృష్టిలో ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఏంటంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉండటము, అసంతృప్తి వ్యాఖ్యలు చేయటము చాలా స్పష్టంగా కనిపించింది. చాలా బలవంతం చేస్తే లడ్డూ సమావేశానికి మళ్ళీ వెళ్ళి 2 మాటలు చెప్పి మళ్ళీ సభలో మళ్ళీ కొంచెం తేడాగానే మళ్ళీ తన సొంత గొంతు అని వినిపించారు. ఈ లోపల ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను, బీజేపీ పెద్దలను కలిసి కొంత తమకు రాజ్యసభ స్థానం రావటం గురించి ఇట్లాంటి విషయాలు మాట్లాడొచ్చారు అనే అభిప్రాయం ఒకటి ఉంది. కాబట్టి ఈ సమావేశంలో ఖచ్చితంగా ఈ నామినేటెడ్ పదవులు ఎంతకాలానికి పూర్తి చేయట్లేదు. ప్రతి చోట తెలుగుదేశం వాళ్ళ ఆధిపత్యమే సాగుతుంది అన్నటువంటి, మనం ఉన్న చోట వాళ్ళు పెత్తనం చేస్తున్నారు, వాళ్ళు ఉన్న చోటేమో మనకు అవకాశం ఇవ్వడం లేదని సేన వీళ్ళల్లో ఉన్న అసంతృప్తి, ఇవన్నింటినీ మించింది టీటీడీకి సంబంధించి ఆ లడ్డు వివాదము. అది అలా ఉండగానే ఇప్పుడు కొత్తగా చైర్మన్ బిఆర్ నాయుడుకి సంబంధించిన వీడియోలు విడుదల కావటము, దాని మీద భువన కరుణాకర్ రెడ్డి ఫైర్, ఈయన కేసు పెట్టడం, ఇదంతా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏం స్పందన లేదా? పోలీసులు ఏం చెప్పట్లేదు, సరే ప్రభుత్వం నుంచి మేము ఫలానా విధంగా ముందుకు పోతున్నాము అన్నది ఏం లేదు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వచ్చే సమస్య ఏమంటే, ఇప్పుడు భూమనేమో ప్రతిసారి పవనానంద స్వామిని ఈయన టార్గెట్ చేస్తుంటాడు. రెండోది, అంతకుముందు తిరుపతిలో ఏం జరిగినా కానీ ప్రాయశ్చిత్తం ఇట్లాంటివి మీరు ఎక్కువగా అన్నారు కదా. ఇంత అలాగా ఆయన అరవ శ్రీధర్ లాంటి ఆయన వీడియోస్ వస్తే అంత తీవ్ర చర్యలు తీసుకున్నారు కదా. మరి అటువంటి అప్పుడు ఇక్కడ లేఖ కూడా రాసి ఇక్కడ వీడియోలు కూడా వస్తే ఏమి మాట్లాడకపోతే ఏం జరుగుతుంది? ఒక విధంగా డబుల్ స్టాండర్డ్ అనే మాట వస్తుంది కదా. ఇలాంటి అంశాలు వాళ్ళ ముందు ఉన్నాయి. మరి ఏం తేలుస్తారు అనే విషయం ఎట్లా ఉన్నా రాజ్యసభ సీటు కూడా చాలా కీలకమైంది. అది ఈ దఫా జరగదు, కానీ 2వ దఫాలో ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఈ దఫాలో తెలంగాణ వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మటుకు తమ వాళ్ళను కూడా సంతృప్తి పరిచేటటువంటి కార్యక్రమం ఏదో ఒకటి చేయాలి, తమ వాళ్ళకి ప్రాతినిధ్యం కూడా తెచ్చుకోవాలి. ఎంతసేపటికి ఒక అనుబంధ పాత్ర, సహాయక పాత్రలోనే ఉండిపోయే ప్రసక్తి ఉండకూడదు, అది సరికాదు అని. మొన్న కూడా మనం మాట్లాడాం, లోకేష్కు బూస్టు, లేకపోతే తెలుగుదేశం సెంట్రిక్గా మొత్తం జరుగుతూ ఉంటే మనం విజయానికి ఇంత చేసి ఎందుకు అని ఇలాంటి అంశాలు. అలాగే శాసనసభలో ఎలా ఎదుర్కోవాలి, శాసనసభలో అంటే ఎదుర్కొనేది ఉండదు, కానీ శాసన మండలిలో ఎలా ఎదుర్కోవాలి. ఇంకొకటేమో ఈ క్యాస్ట్ గ్రూప్స్, కాపు పెద్దలు వీళ్ళందరి సమీకరణ అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధానమైన సపోర్ట్ బేస్ వాళ్లే కదా జనసేనకు, అభిమానులతో పాటు. ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ జనసేన ముందున్నాయి, తెలుగుదేశం కంటే కూడా. చంద్రబాబు నాయుడు ఎలా సర్దుబాటు చేస్తారు అనేది ఒకటైతే, ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏదో ఒక సంకేతం రాకుండా మటుకు ఇది కుదరదు. అంతవరకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్య బీజేపీని కూడా యాక్టివేట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మరి బయటకు వచ్చి పెద్దలు ఏం మాట్లాడతారో వి మే వాచ్. కానీ నిశ్శబ్దం మటుకు, అంటే కొన్నిటి మీద చాలా ఎక్కువ రియాక్ట్ అవుతారు, కొన్నిటి మీద అసలు రియాక్ట్ కారేంటి అనే ఒక ప్రశ్న అయితే ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఎవరు ఖండిస్తూ కూడా ముందుకు రాల. ఇక్కడ సమస్య అంటే ఖండిస్తూ కూడా ముందు రాలే. ఎవరు సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు తప్ప అటు ఇటు మాట్లాడకుండా నిగూఢ నిశ్శబ్దం ఎంతకాలం నడవదు కదా.
సార్ కూటమిలో గుమ్లాట్లు కులుకుపూడి వర్సెస్ చిన్ని, బాలినేని వర్సెస్ దామచర్ల. ఇవి బాగా నిన్న జరిగాయి కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇందాక నేను చెప్పిన దాని కంటిన్యూషనే. జనసేన వాళ్ళు అసంతృప్తులు వెళ్ళిపుచ్చిన సందర్భాలు తెలుగుదేశంలో, కానీ వీటన్నిటిలో ఎక్కువగా మనకు చర్చకు వచ్చేది కొలికిపూడి శ్రీనివాసు వర్సెస్ ఆ కేసినేని చిన్ని. ఎంపీ ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే, ఆయనేమో విజయవాడ ఎంపీ. అది కూడా ఒక విధంగా భక్తికి సంబంధించింది. ఆ నెమలి అనే గ్రామంలో ఆ వేడుక జరుగుతుంటే వేడుకలో దేవతకు ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించాలి, ఎవరు అక్షింతలు ఇవ్వాలి, ఈ విషయం మీద ఎమ్మెల్యే ఎంపీ తోచులాడుకొని లాక్కోవడం ఎప్పుడైనా విన్నారా వర్మ గారు మీరు? సార్ రాజకీయ రచ్చ, అందులో ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళ మధ్య, ఒకటే జిల్లాలో ఉన్న వాళ్ళ మధ్య దైవ సాన్నిధ్యంలో ఒకరి నుంచి ఒకరు లాక్కునేటంత దుర్భర పరిస్థితి ఎందుకు వస్తుంది? దీని మీద కూడా మాట్లాడాలి. నేను నిజం చెప్పాలంటే ప్రోటోకాల్స్ ఏమైనా దేవుడు అన్ని దేవుడు అన్న తర్వాత అక్కడ మీ ప్రోటోకాల్ ఏమైనా అందరూ సామాన్యులే కదా. కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెన్నడు సమపాత్రుడు అనే ఒక పాట ఉంటుంది ఘంటసాలది. సో ఇద్దరు ఒకటే కదా. అంటే ఇక్కడేమో ఇప్పుడు పూజారులు తెచ్చి ఈయనకి ఇచ్చారంట. అది వివరంగా కూడా వచ్చింది, చాలా ఆశ్చర్యం వేస్తుంది. పూజారులు తెచ్చి ఎంపీకి ఇచ్చారంట. ఎంపీకి ఇస్తే ఆయన కాదా, ముందు ఎంపీకి ఇచ్చారు వాళ్ళు. ఎంపీకి ఇస్తే నేను ఎమ్మెల్యేను కదా, నాకంటే ఒకరికే ఇవ్వగలం సార్, మీకు అక్షింతలు ఇస్తామని వాళ్ళు పవిత్రమైన అక్షింతలు ఏదో ఇచ్చారు. ఈయన అవి లాక్కున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన వెళ్ళి అక్కడ ముందు కూర్చున్నాడు జనంలో, ఈయనేమో ఇక్కడ కూర్చున్నాడు. ఇద్దరు సతీ సమేతంగా వచ్చారు. అది ఈ వివాదము ఇంత తీవ్రంగా ఎందుకు వస్తుంది? చిన్ని బాగా లోకేష్కు సన్నిహితంగా ఉంటారని పేరు, బాగా క్రియాశీలంగా ఉంటారు. ఎందుకు పరిష్కారం చేయడం లేదు, ఎందుకు సాగదీస్తున్నారు? ఇది తేలని విషయం. రెండోది కొంచెం ఇది మరీ వివాదాస్పదంగా వికృతంగా కూడా ఉంది. సమయము సందర్భం లేకుండా ప్రతిసారి కూడా ఏదో ప్రజా సమస్య మీదో, ఉదాహరణకు మొన్న కొలికిపూడి ఏదో మట్టి సమస్య మీదో ఇంకొకటి ఇటువంటి పెట్టారు. ఇది అది అదే ఎందుకు ఇంత తీవ్రంగా వెళ్తున్నారు అంటే బలమైన లోతైన కారణాలు ఇక్కడేమో ఉన్నాయి. ఇది ఒక శాంపిల్, ఇంకా విజయవాడలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక బాలినేని వర్సెస్ జనార్దన్, అక్కడ తెలుగుదేశమే ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులు. వీళ్ళిద్దరేమో ఒక ఆయన మాజీ మంత్రి, జగన్కు సన్నిహితుడిగా ఉండి ఓడిపోయి ఆ తర్వాత ఇటు వచ్చారు. జనసేనకు చేరాలనుకుంటే జనసేనలో చేరడమా చేర్చుకోవడమా లేదా అలా నడిచి పవన్ కళ్యాణ్ ధైర్యంగానే మొత్తానికి తీసుకున్నాడు. ఆ దామచర్ల జనార్దన్ అనే ప్రస్తుత శాసనసభ్యుడికి ఎప్పుడు ఆయన రాక ఇష్టం లేదు, వచ్చిన తర్వాత నుంచి కుదరట్లేదు. నిన్న వాళ్ళు ఒకరి మీద ఒకరు నువ్వు అవినీతి అంటే నువ్వు అవినీతి, నీ సంగతి తేలుస్తా అంటే నీ సంగతి తేలుస్తా. నిన్న బాలునేని సవాల్ చేసేసాడు. ఇంకా ఇప్పటి వరకు నేను పార్టీ కోసం కూటమి కోసం కట్టుబడి ఉన్నాను, ఇంక కుదరదు, అసలు ఎవరు చూసినా ఈ అవినీతి గురించే చెప్పుకుంటున్నారు, కాబట్టి ఎవరు అవినీతి పనిలో తేలుస్తాను, నేను వారంలో 2 రోజులు ఇక్కడే ఉండి ఇదంతా కూడా చేస్తాను